చాడీలు చెప్పే వాళ్ళ గురించి రీసెంట్గా ఒక న్యూస్లో అయితే చూశానండి. ఆ గ్రామంలో అయితే చాడీలు చెప్తేనంటండి ఫైన్ అయితే వేస్తారంట. అలాంటిది అన్ని చోట్ల కూడా అమలు చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఈ చాడీలు చెప్పేవారు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కువైపోయారనమాట. ముఖ్యంగా ఏంటంటే భర్తకు తెలియకుండా భార్యకి, భార్యకి తెలియకుండా భర్తకి, అటు ఇటు కూడా ఈ చాడీలు అయితే ఎక్కువైపోతున్నాయి అనమాట. దీనివల్ల ఏంటంటే పచ్చని సంసారాలు కూడా కూలిపోతున్నాయండి ఈ చాడీలు చెప్పే వాళ్ళ వల్ల. వాళ్ళకి ఏంటంటే చాడీ చెప్పకపోతే ఫుడ్ డైజెస్ట్ అవ్వదన్నమాట. వాళ్ళకు ఏంటంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే ఏదన్నా చాడీలు చెప్పాలి, ఇటు అటు అటు ఇటు ఇలా చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఇలా లింకులు పెట్టి అటు ఇటుని పచ్చని సంసారాలను కూడా కూల్చేస్తున్నారండి. మనకు కూడా ఆ గ్రామంలో వేసినట్టు అన్ని చోట్ల కూడా ఆ చట్టం అనేది అమలు వచ్చి ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఫైన్ అనేది ప్రతి చోట కూడా ఉంటే బాగుండని అనిపించిందండి నిజంగా ఆ న్యూస్ చూడగానే. నిజంగా ఎవరు ఆలోచించారో కానీ చాలా చక్కగా అయితే ఆలోచించడం అయితే జరిగిందనమాట. నాకు భలే అనిపించింది. అబ్బా, చాడీలు చెప్పిన వాళ్ళకి ఫైన్ వేస్తారా, అలా అన్ని చోట్ల కూడా ఉంటే బాగుండని చెప్పేసి. అలా ఆ చట్టం కనుక ప్రతి చోట ఉంటే కనుక ఎక్కడ సంసారాలు కూలిపోవు, ఎవరో కూడా గొడవలు పడరు, ఇవన్నీ ఉండవండి. అందరూ చక్కగా ఉంటారు. నేను చెప్పింది కరెక్టో కాదో కనుక ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.